ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. యోబు గ్రంథము 9వ అధ్యాయం 10వ వచనం. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 26 థర్స్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేశ్వర సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్ర దేశాల మన ప్రియులందరికీ కృపయు, క్షేమము, సమాధానం, సమృద్ధి కలుగునుగాక. ఆమేన్. బిడ్డలారా, పదే చెప్తున్నాను. 7 వీక్స్ ఆలివ్ ఆయిల్ ఎండింగ్ ఫెస్టివల్స్ అయిపోయిన తర్వాత దేవుడు మన జీవితాల్లో మహత్తైన కార్యములు చేయనుగాక. లెక్కలేని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు, చేస్తారు. ఇప్పుడు యేసు నామములో ఇవి జరుగునుగాక. నీ సమస్యల సాక్ష్యంగా, నీ వ్యాధిని ఆరోగ్యంగా, నీ దరిద్రాన్ని ఐశ్వర్యంగా మార్చునుగాక. పాపులను పరిశుద్ధంగా మార్చునుగాక. బలహీనలను బలవంతులుగా మార్చునుగాక. జ్ఞానులను జ్ఞానవంతులుగా చేయనుగాక. అమ్మాయిన్ విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు, మంచి జ్ఞానం, వివేచన ఇచ్చి అన్నిట్లో దేవుడు కృపనిచ్చి గుడ్ రిజల్ట్స్ ఇచ్చునుగాక. ప్రతి విషయంలో ఇటు స్పిరిచువల్గా స్ట్రెంథ్ చేసునుగాక. ఇటు ఆర్థిక విషయాలు, ఆరోగ్య విషయాలు, కుటుంబ సమాధాన విషయాలు కూడా దేవుడు లెక్కలేని అద్భుత క్రియలు, మహత్కార్యం చేయనుగాక. అనేకులను ప్రభువుకు నడిపించేటువంటి కృప, దైవ కుమారుల ప్రత్యక్షత, మేనిఫెస్టేషన్ ఆఫ్ ది ఇయర్, ఆ ప్రత్యక్షత నీలోంచి నాలోంచి దేవుడు బయట తీసునుగాక. క్రీస్తు స్వరూపేణ వాళ్ళందరూ కూడా మలుచునుగాక. ఆమేన్. ఫ్రూట్ఫుల్గా ఆత్మఫలం గురించి ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఆత్మఫలం నీలో ఫలించునుగాక. ఆ ప్రేమ, సంతోష, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం, ఇవన్నీ మనలోకి వచ్చునుగాక. ఆమేన్. ఆమేన్. విశ్వాసంలో బలవంతులుగుదుగాక. ఆమేన్. ప్రార్థన, ఆశ్చర్య క్రీడ ఎవరు ఈ ప్రేయలేక వీస్తున్నారు? యువత కాలం నీ కృప చూపించండి. అవునైనా ఎవరు తెలుసుకోలేనటువంటి మహత్తైన కార్యాలు చేసేవాడు నీవే. లెక్కలేని అద్భుత క్రియలను చేసేవాడు నీవే నాయన. ఈ మా జీవితాల్లో ఈ సంఘం పట్ల కూడా జరిగించండి. సంఘానికి నాయన దీవెన దయచేయండి. ఆయన స్ట్రెంత్ పెరగాల నాయన. ఇక్కడ దగ్గరలో ఒక స్థలం ఏర్పడాలి. కృప తిరగండి, కార్యాలు చేయండి. ఆ ఫోర్త్ వర్షిప్ సెంటర్ కూడా పెరగాలి. ఇక్కడ కూడా ప్రజలు పెరగాలి. తగ్గనివ్వద్దయ్యా. అయ్యా, హ్యూజ్ క్రౌడ్ తీసుకురండి. వచ్చి ఆదివారం నేను హోలీ కమ్యూనియన్ ప్రభురాత్రి భోజనం పుడిజం సిద్ధపరచండి. అన్ని విషయాలు కూడా దీవెన దయచేసి జయమించి కృప చూపించండి. నీకు విరుద్ధకరమైన ఏ శక్తులు ఎవరైనా పనిచేయవద్దు. ప్రతి ఒక్కరి పట్ల నీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు, కృపలు కుమరించండి. ఎవరి వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. యేసు నామములో ప్రతి వ్యాధిని గడ్డిస్తూ మీరు గడ్డించండి. ప్రతి బిడ్డ ఈ ప్రేయలేకి పిలిచిన బిడ్డకి నేను మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. బలహీనలు ఉన్నారు ఆయన, హాస్పిటల్ ఉన్నారు, వాడిని కూడా స్వస్థపరచండి. సమస్యలను వాళ్ళని విడిపించండి. కృపచి ఆదరణ లేని ఆదరణ ఇవ్వండి. నిరీక్షణ దయచేయండి. పాపంలో పడిపోయిన తిరిగి లేవనెత్తండి. కృపలో బలపరచండి. వచ్చే ప్రభురాత్రి భోజనం ప్రతి ఒక్కరు సిద్ధపడాలి. కృప చూపించండి. నేను ఆత్మపర గురించి మాట్లాడుతున్నావు. కృప చూపించి ఆ విషయాలు కూడా మేము పాఠాలు నేర్చుకోవాలి, జీవితాలు మార్చుకోవాలి. కృప దయచేసి చేయమని ఇవ్వండి. అలాగే జాబ్ లేని బిడ్డలకు జాబ్స్ ఇవ్వండి. వేస్తున్నావు మంచి జాబ్స్ వచ్చింది కాక. హైక్స్ కోరిన బిడ్డలకు హైక్స్ ఇవ్వండి. ప్రమోషన్ ఇవ్వండి. నైనా వల్ల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల సాఫ్ట్వేర్ జాబ్లు ఎన్నో ప్రమాదాలు పడిపోతున్నాయి, న్యూస్లు వస్తున్నాయి. మా బిడ్డలను కాపాడండి. నీ బిడ్డలను ప్రొటెక్ట్ చేయండి నాయనా. వీళ్ళు జాబ్లు ఎక్కడ పోకూడదు. అన్ని విషయాలు కృప చూపించండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆ కోర్సెస్ కూడా నేర్చుకోవడానికి మా బిడ్డలకు సహాయం చేసి అందులో నిపుణులను దయచేయండి. అన్ని విషయాలు దీవెన దయచేయండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ప్రతి ఒక్కరు వెలుతులు పోర్చండి. ఆయా బిజినెస్లు కూడా దీవించండి. కుటుంబాలను దీవించండి. వ్యక్తిగతంగా దీవించండి. ఎవరైతే సీడ్ ప్లాన్ చేశారో వారందరి జీవితాల్లో ఆశించిన దొరుకునుగాక. అయా సమస్యల సాక్ష్యాలుగా మారునుగాక. చీకటి తొలగించండి. ఇంకా సీడ్ ప్లాన్ చేయని వాళ్ళు ఈ 7 వీక్స్లో నేను ప్లాన్ చేసుకోవడానికి లేని సామర్థ్యాన్ని మీరు ఇవ్వండి. కృప తీరువండి. గొప్ప కార్యాలు చేయండి. సమస్యలను సాక్ష్యాలుగా మార్చే దేవుడు నీవే. కృపనివ్వండి. అద్భుతాలు చేయండి నాయన. గర్భఫలం చేయండి. గర్భఫలాలు ఇవ్వండి. యేసు నామములో కనని గర్భమా తెరవబడును గాక. యేసు నామములో గడ్డుతనం పోవును గాక. కృపనిచ్చి కార్యాలు చేసి పెళ్ళవ్వాలి, పెళ్ళిగా అన్నాడు మంచి భాగస్వామ్యం దొరకాలి. అన్ని విషయాలు దీవెన దయచేసి ఆయన శుభకార్యాలు జరిగించండి. దీవెనలతో నింపండి. లెక్కలేని మహత్కార్యాలు జరిగించండి. వేలాది మంది ఆత్మ ప్రవర్తకులతో పరలోక రాజ్యం తట్టు తిప్పండి. మేమందరం కూడా పరలోక రాజ్యం చేరాలా. ఆ మేరకు మమ్మల్ని సిద్ధపరచండి. ప్రభురాత్రి భోజనం పరలోక రాజ్యం సిద్ధపడటం ఇక్కడ కృపణ. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్, కృపాక్షేమ, సమాధానం ఇవ్వండి. బైబిల్ క్లాస్లో వచ్చేటువంటి ఆయన ఫాస్టింగ్ ప్రేయర్లో వచ్చేటువంటి ఆ వాక్యాలు కూడా ముద్రించి భద్రపరిచి, కృప చూపించి, బలపరిచి, గొప్ప జయం నుంచి మహిమ చెందండి. ఈ రోజంతలో గొప్ప దీవెలు ఇవ్వండి. ప్రామిస్లను మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. సిద్ధపడి దీవెనకరంగా మార్చండి. పరిచారకులను దీవించండి. ప్రతి ఒక్కరిని బలపరిచి దీవెనతో, కృపతో నింపి గొప్ప కార్యాలు చేసే మహిమ చెందమని, సమాధానంతో నింపమని మా కొరకు ప్రార్థన బిడ్డలు కూడా దీవించండి. అన్ని విషయాలు తోడండి. సకల దైవజనులను దీవించండి. మా దేశ రాష్ట్ర పాలకులను దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమేన్.